నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిన ఘనత కేసీఆర్దే అని తెలిపారు. గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తోందని, మళ్లీ కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని 1,00,000 మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగరాజు, సీనియర్ నాయకులు కిష్టారెడ్డి, బజారు స్వామిగౌడ్, అబ్దుల్ అజీజ్, మావురం రాజు, రంజిత్ గౌడ్, రాములు గౌడ్, తాడెం మల్లేశం, చంద్రయ్య, లక్ష్మీ నరసింహులు, నాయని లక్ష్మణ్, మహేష్, తిరుమల్ గౌడ్, నగేష్, ఫాజిల్, పున్నా వెంకటస్వామి, బండారి తిరుమల్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో భాగంగా 3వ విడత ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. గంగిగోవు లాంటి మనిషిని విడిచిపెట్టి గాడిదెంబడ పోయినట్టు ఉందని ప్రజలు కేసీఆర్ గారిని మేము ఓడిపోతారు అనుకోలేము, కానీ ఓడిపోయాడు. కేసీఆర్ గారు చేసిన పనులే ఇంకా కొనసాగుతున్నాయి. కేసీఆర్ గారికి ఇచ్చిన 2,000 మాత్రమే ఇస్తున్నారు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బీమా ఇస్తనే లేరు. ఇంకా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ గారు చేసిన పథకాలు ఇంకా ప్రజలలో ఉన్నాయని ప్రజలు వాళ్ళే చెప్తున్నారు. కేవలం మల్లన్న సాగర్ను నీళ్లు లేక మల్లన్న సాగర్ ద్వారా వచ్చే కాలువకు నీళ్ళు ఇవ్వకుండా భూములన్నీ ఎండబెట్టిన కాంగ్రెస్కి ఈసారి తగిన గుణపాఠం చెప్తామంటున్నారు. ఎవరో కొంతమంది చోటామోటా నాయకులు పోయినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒరిగేదేం లేదు. ప్రజలలో విశేషమైన స్పందన వస్తుంది. ప్రజలే వాళ్ళకి తిరగబడదామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఎప్పుడు ఇప్పుడు ఈ నెల 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకట్రామిరెడ్డి గారిని భారీ మేయర్తో గెలిపించుకుంటామని ప్రజలు వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు. మీరు మా వద్దకు తిరగనవసరం లేదు. మేము వెంకట్రామిరెడ్డి గారికి కారు గుర్తుకు కేసీఆర్ గారి ముఖం చూసి మేము ఈసారి తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మేయర్తో గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారు. కాబట్టి మా అభ్యర్థి అయినటువంటి వెంకట్రామిరెడ్డి గారి గెలుపు దాదాపు ఖరారైపోయింది. మాకు కాంగ్రెస్ పార్టీతో అసలు పోటే లేదు. ఏమున్నా చిన్నగా పెద్దగా అంటే జర బీజేపీ వాళ్ళతో కొంచెం అన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప బీజేపీ పార్టీ కూడా ప్రజలకు చేసిందేం లేదు. ఉచిత అలవగానే హామీలు దేశ్కి బచావ్ బేటీకి బచావ్ అని ఏదో చెప్తున్నాడు. రఘునందన్ రావు గురించి దుబ్బాక ప్రజలకు అన్ని తెలుసు. 1000 ఓట్లతో గెలిచి పోయిన ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో 54,000 ఓట్లతో చిత్తుగా ఓడిపోయిన రఘునందన్ రావు అసలు క్యాండిడేట్ అంటే కూడా ఆల్మోస్ట్ వాళ్ళ పని కూడా అయిపోయినట్టే ఉంది. ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయితే మంచుకుంటున్న విధంగా ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. వెంకట్రామిరెడ్డి గారు భారీ మేయర్తో గెలవబోతున్నారు కాబట్టి కారు గుర్తుకు అందరూ ఓటేసి భారీ మేయర్తో గెలిపిస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. జై తెలంగాణ, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. భాగంగా నిజాంపేట గ్రామంలో ప్రతి ఇంటింటికి కలుస్తూ ప్రజలకు కలుస్తూ మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాల గురించి తెలియపరుస్తూ రైతులకు బోనస్ విషయంలో కానీ మద్దతు ధర విషయంలో కానీ అన్ని ఇస్తామని, ఆడవాళ్ళకు పింఛన్లు, మహిళలకు 2,500 పింఛన్లు ఇస్తామని మోసం చేసింది. కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చి మంచి మెజారిటీ ఇస్తాం. ప్రజలే వాళ్ళంతా వాళ్ళు ముందుకు వస్తారు అని తెలియపరుస్తుంది. కారు గుర్తుకు ఓటేసి మంచి మెజారిటీ ఇస్తాము. తాను 1,00,000 మెజారిటీతో గెలిపిస్తామని అనుకుంటున్నాం. ఈరోజు బీఆర్ఎస్ తరపున
వెంకట్రామరెడ్డి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఈరోజు ప్రచారం చేస్తున్నాం. గ్రామంలో మండల పార్టీ మండలం నుంచి కార్యకర్తలం అందరం భారీ ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. ఈ ప్రజలలో కూడా స్పందన బాగున్నది. ఈ టీఆర్ఎస్ తరఫున మేము బాగా ప్రచారం చేస్తున్నాము. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని నమ్మే పరిస్థితి ఎవరు లేరు. ప్రజలు భారీ ఎత్తున ఓట్లేసి అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని మాటిస్తున్నాం. జై తెలంగాణ.